మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ ఎదుట మళ్లీ ఆందోళనకు దిగారు గోల్డ్ లోన్ ఖాతాదారులు. తమ బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ బ్యాంక్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్బీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకు సిబ్బంది సేవలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బంగారం ఎప్పుడు ఇస్తారో ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేదంటే ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు బాధితులు. మా బంగారం మాకు వెంటనే బంగారం లేకపోతే ఈ రోజున రేటుతో ఇప్పుడు డబ్బులు మాకు కట్టియాలి. బంగారం వాళ్ళు ఎప్పుడన్నా తెచ్చుకోవాలి. బాధితులం అందరము ఈ ఎస్బీఐ బ్యాంకు నుండి తిరగడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మాకు సరిగ్గా సమాచారం ఇవ్వలేకపోతున్నారు ఎస్బీఐ వాళ్ళు. ఎప్పుడు ఇస్తారు ఈ గోల్డ్? మా గోల్డ్ ఇచ్చేంత వరకు మేము ఇదే ధర్నా కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. మా బంగారం ఇవ్వకపోతే పూర్తిగా గోల్డ్ లోన్ మొత్తం మాఫ్ చేసి వెంటనే ఇప్పుడు ప్రజెంట్ ఎంత గోల్డ్ రేటు ఉందో ఆ రేటు ప్రకారం పూర్తిగా మాకు డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పోయిన బాధితుడికి ఏం చేస్తావు, పోకపోతే మాకు కోర్టు ద్వారా మాకు ఎప్పుడు తిరిగి ఇస్తావు అని మేము ఈ రెండు సందేహాలను నివృత్తం చేసుకోవడానికి ఈరోజు ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి ఏదైతే ఈ గోల్డ్ వేయిందో అదే బ్రాంచ్కి వచ్చి మేము అడిగితే మాకు పాతగా ఎలా వాళ్ళు స్పందించారో మేనేజర్ కానీ రీజనల్ మేనేజర్లు కానీ ఇప్పుడు వాళ్ళ స్పందన కరువైపోయింది. ఇస్తాం, టైం పడుతుంది, కోర్టుకు వెళ్తున్నామని అంటున్నారు. కానీ కస్టమర్కు ఒక నిజమైన భరోసా ఇవ్వలేకపోతున్నారు. అని మా గోల్డ్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిన వాడు జైలుకి వెళ్ళిపోయిండు, వాడు 14 కోట్లు దంచుకొని పోయిండు, వాడు రాజ్యాంగంగా రేపో మాపో రావడానికి ఉన్నది. మరి మా యొక్క బాధను మేము ఎవరికి వెళ్ళవచ్చుకోండు. బంగారాన్ని మాకు చూపెడితేనే కదా మేము రినివల్ చేసుకోవాలి, అంతేనా కాదా? మరి ఆ బంగారం లేనప్పుడు నువ్వు రినివల్ ఎట్లా చేసుకోమని మాకు మెసేజ్ పెడతావు? నీ బ్యాంక్ మేనేజర్ కావచ్చు, నీ సంస్థ కావచ్చు, ఇక్కడ ఉన్న వర్కర్స్ కావచ్చు, ఎవరైనా క్యాషియర్ పెట్టినా ఎవరు పెట్టినా మొత్తం బ్యాంకు నుండి వచ్చింది. మరి నేను ఇప్పుడు 5 తారీఖు అన్నావు, ఇప్పుడు నన్ను 5 తారీఖు కట్టలేదని నువ్వేమంటావు? మరి నా బంగారం ఎప్పుడు చూపెడతావు? ఇప్పుడు చూపెడతావా? నేను కట్టుకొని వెళ్ళిపోతా తీసుకొని. మా బంగారం అందరిది ఇప్పుడు ఇస్తావా? మేము కట్టుకుంటాం. ఇప్పుడు మా బంగారం పెట్టి మీరు ఇన్సూరెన్స్ కట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇడిపించుకున్నారు, మా బంగారాన్ని మీ దగ్గర పెట్టుకున్నారు. అది పోలీస్ శాఖకి ఇచ్చినామంటారు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారు మాకు తెలియదు. మాకు ఇస్తారా లేదా? లేదంటే మాకు డబ్బులు ఇవ్వండి, మేము బంగారం కొనుక్కొని మేము అదే బంగారం కొనుక్కొని మళ్ళీ నగలన్నా వేయించుకుంటాం సార్. మేము మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఎస్బీఐ వాళ్ళు మీరు పెట్టుకొని జామ్ చేయకండి. ఇక్కడ మీరు బంగారం అక్కడ నుండి కోర్టు నుండి మీరు ఎప్పుడైనా తీసుకోండి, కాకపోతే మాకు ఆ బంగారం రేటు కట్టి మాకు